నువ్వేదో అడగాలని వచ్చావు. పర్వాలేదు, అడుగు. అంటే అది అది డాన్స్. ఏమైంది? డాన్స్ ఏంటి? రండి. సీను, సీను ఆద్య ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మరి రమ్మను. రా ఆద్య. రా. వచ్చారండి. ఏమైంది సీను? మామయ్య, పెదనాన్న, ఏదైనా తప్పు జరిగిందా? మరింకేంట్రా, నోరు తెరిచి మాట్లాడితేనే కదా నాకు తెలిసేది. చెప్పండి. అది మామయ్య, ఆద్య డాన్స్ స్కూల్ స్టార్ట్ చేద్దామనుకుంటుంది. అది మన ఊర్లో. ఏంటి? అంటే పెదనాన్న, అది మేము స్టార్ట్ చేయబోయే డాన్స్ ఆ మేఘ నేర్పించే వెస్ట్రన్ డాన్స్ కాదు. పెద్దమ్మ దగ్గర నుంచి వారసత్వంగా నేర్చుకున్న క్లాసికల్ డాన్స్. మీరే చూస్తున్నారు కదా, ఆ అనగాదేవి పొలంలో శివలింగం పెట్టాలని చాలా ప్రయత్నించింది. అది కుదరలేదని ఇప్పుడు కూతురుతోటి వెస్టర్న్ డాన్స్ స్కూల్ పెట్టించింది. చదువుకునే పిల్లలందరినీ తీసుకెళ్ళి వాళ్ళందరినీ పాడు చేసేస్తుంది. వాళ్ళు దారి తప్పకుండా చూసుకోవాలి కదా. అందుకనే ఆద్య క్లాసికల్ డాన్స్ స్కూల్ మొదలు పెట్టాలనుకుంటుంది. మావయ్య, పెదనాన్న ప్లీజ్, మీరు ఓకే అని ఒక్క మాట చెప్తే మన పిల్లలందరినీ కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. ప్లీజ్. నేను పాటించే ధర్మాన్ని, కట్టుబాట్లని, ఈ ఊరి సంస్కృతి సాంప్రదాయాలని మంటగలపాలనుకున్న ఆ అనగాదేవి మేఘాకి పోటీ ఇస్తానంటుంటే సరే అనకుండా ఎలా ఉండగలను? ధైర్యంగా మరో ఆలోచన లేకుండా మొదలు పెట్టేయండి. మీకింకా ఏం కావాలన్నా నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ పెదనాన్న. ఈ ఒక్క మాట చాలు పెదనాన్న, మేం చూసుకుంటాం. అయోధ్య లంక రూపాన్ని ఎవరు టచ్ చేయకుండా మేం చూసుకుంటాం. వెంటనే మొదలు పెట్టేయండి. పెద్దమ్మా, థ్యాంక్ యూ.